ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశము మీ యొక్క లోపాన్ని మీ బలముగా మార్చుకోవడం. నీ యొక్క లోపాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవడం, నీకు ఆశీర్వాదకరంగా మార్చుకోవడం, నీకు లాభముగా మార్చుకోవడం. ఆమెన్. మన అందరిలో కూడా మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనందరిలో కూడా ఏదో ఒకటి లోపం ఉంటుందండి. ఏదో ఒకటి మనకి నచ్చంది, మనల్ని వెనక్కి తీసుకెళ్ళేది, లేకపోతే మనకి భయము తెప్పించేది, అభద్రతా భావం కలిగించేది ఏదో ఒక విషయము, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి వ్యక్తిగత ఆ యొక్క యుద్ధము ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మనందరిలో. ఎవ్వరము కూడా 100% పర్ఫెక్ట్గా లేమండి. కానీ మనం బైబిల్లో కూడా చూసినట్టయితే దేవుడు అలాంటి వ్యక్తుల్నే చాలామందిని తీసుకొని ఆయన ఉద్దేశం కొరకు, ఆయన యొక్క పని కోసము వాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆమెన్. సో నెవర్ థింక్ దట్ బికాస్ ఆఫ్ యువర్ వీక్నెస్ నథింగ్ కెన్ బి డన్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క బలహీనత వల్ల కానీ, నీ యొక్క లోపం వల్ల కానీ, నేను ఇది ఏ దానికి ఉపయోగపడను అన్న ఒక ఆలోచన ఏదైతే మనల్ని రోజు తినేస్తుందో, ఆ యొక్క ఆలోచన ఈరోజు మనం విరగొట్టుతున్నాం. ఆమెన్. Let us all break that thought which is holding us back. ఏ ఆలోచనలు అయితే మనల్ని బందీ చేసి ఉంచుతున్నాయో ఒక ఆలోచన ఈరోజు మనం దాన్ని విరగొట్టబోతున్నాం. ఆమెన్. హల్లెలూయా. మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, అరే నేను ఇంకొంచెం పొడుగ్గా ఉండుంటే, లేకపోతే ఇంకొంచెం తెల్లగా ఉండుంటే, లేకపోతే ఇంకొంచెం డబ్బులు ఉండుంటే, లేకపోతే ఇంకొంచెం చదువు ఉండుంటే నేను ఇంకా మంచి జీవితం జీవించేవాడినేమో, లేకపోతే మంచి కుటుంబంలో ఉండేవాడినేమో, లేకపోతే ఇంకా ఎత్తుకి ఎదిగే వాళ్ళనేమో అనుకొని ప్రతిసారి మనం ఆలోచిస్తూనే ఉంటాం. బికాస్ ద వరల్డ్ షోస్ అస్ లైక్ దట్. ఏదో కొంచెం లిటిల్ మోర్ అని చూపిస్తూ ఉంటుంది కదండి. కానీ దేవుడు చెప్తుంది ఏంటి అంటే, నేను నిన్ను బలపరచబోతున్నాను అని దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు. ఏది కూడా మనకి అవసరమైనది దేవుడు ఎప్పుడు కూడా మనకి దూరముగా ఉంచరు. వాట్ ఎవర్ యు నీడ్ దానిని ఎప్పుడు దేవుడు దూరముగా ఉంచరు. నీకు కావాల్సినవన్నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు ఇస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, కొన్నిసార్లు ఆ యొక్క బాధల్లో మనం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, ఎన్నో యుద్ధాలు ఫేస్ చేస్తూ ఉంటాం. చాలామంది ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే వారి యొక్క సంబంధాల్లో కానీ, లేకపోతే వారి యొక్క ఫిజికల్ అట్రిబ్యూట్స్లో కానీ ఏదో ఒక లోపం పట్టుకొని ఆ యొక్క లోపం వల్లే వెనక ఉండిపోతూ ఉంటారు. బట్ గాడ్ కెన్ టర్న్ యువర్ ఫ్లా ఇంటూ ఫ్యూల్. దేవుడు నీ యొక్క లోపాన్ని నీకు లాభకరముగా చేస్తారు. ఆమెన్. వాట్ ఎవర్ యువర్ ఫ్లా ఇస్ టుడే, ఏదైతే లిమిటేషన్ అనుకుంటున్నావో అదే నీ యొక్క ఫ్యూల్ అవ్వబోతుంది. ఆమెన్. బట్ ద థింగ్ ఇస్ దట్ వీ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. మనం దాని పట్ల ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో నేను ఈరోజు మీతో చెప్తాను. 3 విషయాల్లో నేను చెప్పి ముగిస్తాను. కానీ ముందుగా అందరం కూడా మన యొక్క బైబిల్స్ ఓపెన్ చేద్దాం. 2 కొరింథీయులు 12:9 చూసినట్టయితే, నా కృప నీకు చాలును, బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన యొక్క శక్తి మనకి ఎక్కడ కనబడుతుందంటే, బలహీనతలో కనబడుతుందంట. చాలాసార్లు మనం ఉండిపోతామంటే, అసలు దేవుడే ఉండుంటే నాకు ఇన్ని బాధలు ఇచ్చేవారా, అసలు దేవుడే నన్ను ప్రేమిస్తే నాకు ఈ లోపం ఇచ్చేవారా, అసలు దేవుడే ఉంటే నాకు ఈ యుద్ధాలు వచ్చేవా అని మనం ఎప్పుడు కూడా ఆ యొక్క స్థానంలో ఉండిపోతామే. కానీ మనం ఎందుకు ఇలా ఆలోచించకూడదు? దేవుడు ఉన్నారు కాబట్టే ఆ యొక్క యుద్ధం నుంచి గెలిచే శక్తి, జ్ఞానము కూడా నాకు దేవుడు దయచేశారని ఎందుకు ఆలోచించట్లేదు? Sometimes God's miracles is not only shown in removal of something, but also when you get the strength to go through it. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎప్పుడు కూడా ఏదన్నా మన జీవితంలో తీయబడితేనే కాదండి, కొన్నిసార్లు మనకి ఆ యొక్క యుద్ధం నుంచి గెలిచే శక్తి దయచేయడంలో కూడా ఆయన యొక్క బలమైన కార్యము జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో హిజ్ వర్క్. అది కూడా ఆయన యొక్క బలమైన కార్యము. మనం ఏమనుకుంటాం, ఏదైనా ఉంది అంటే అది మన జీవితంలో తొలగించబడితేనే దేవుని యొక్క కార్యం అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు దాని నుంచి నడిపించటానికి ఇచ్చే బలము కూడా ఆయన కార్యమే, ఇచ్చే శక్తి కూడా ఆయన ఆలోచనే, ఆయన యొక్క ప్రణాళికే, ఆయన యొక్క ఉద్దేశమే. మనం అది చాలా బలముగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం దేవుడు ఉండుంటే ఇలా జరుగుండేదా అని మనం ముందుగా ఆలోచిస్తాము. కానీ దేవుడు నీకు ఆ శక్తిని కూడా దయచేస్తున్నారని మనము కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఆమెన్. ఆమెన్. 3 విషయాలు చెప్తానండి. 3 విషయాలు, ఏ విషయాలైతే మనం మన యొక్క లోపాన్ని బలముగా మార్చుకోగలమో అందులో 3 ఉన్నాయి. కానీ ఈ 3 తెలుసుకునే ముందు మనలో మధ్యలో 3 వ్యక్తులు ఉంటారు. ఆ యొక్క మొదటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే, అసలు ముందుగా ఆయనలో లోపం ఉందనే ఆయనకు తెలీదు.
ఏదన్నా లిమిటేషన్ ఉందని తెలీదు. రెండో వ్యక్తి ఆయనకి లోపం ఉందని తెలుసు, కానీ ఆ యొక్క లోపం వల్ల ఆయన చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాడు. మూడో వ్యక్తి ఆ లోపం ఉందని తెలుసు, కానీ యారగెన్స్ వల్ల, అహంకారం వల్ల దాని పట్ల ఏమీ చేయడు. హీ డినైజ్ ఇట్ కంప్లీట్లీ. అసలు నాకు లేనే లేదు అంటే ఏంటంటావు ఇప్పుడు, నేను అంతే, నేను ఇంతే, ఉంటే ఉండు లేకపోతే లేదు, చేస్తే చెయ్యి లేకపోతే లేదు అని మనం వింటూ ఉంటాం కదా. అలాంటి వ్యక్తులు ముగ్గురు ఉంటారు. కానీ ఏ వ్యక్తినైనా దేవుడు మార్చగలరు. ఆమెన్, ఆమెన్. సో 3 విషయాలు చెప్దాం. మొట్టమొదటిగా మన యొక్క లోపముని ముందుగా మనము సొంతం చేసుకోవాలి. యూ నీడ్ టు ఓన్ ఇట్. అందరూ చెప్పండి, దాన్ని సొంతం చేసుకోవాలి. ఆమెన్. వెన్ యూ యాక్సెప్ట్ ఇట్, నువ్వు ఎప్పుడైతే నాకు ఈ లోపం ఉంది, నాకు ఈ యొక్క యుద్ధం నా జీవితంలో ఉంది, నాకు ఈ యొక్క ఆలోచన నన్ను వెనక్కి తీసుకెళ్తుంది, ఆ యొక్క ఆలోచన నువ్వు దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఎప్పుడైతే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావో, దాని పట్ల నువ్వు బాధ్యత వహిస్తావో, నీ జీవితంలో కార్యాలు జరగడం మొదలు పెడతాయి. ఆమెన్. దాని పట్ల నువ్వు పని చేయడం మొదలు పెడతావు. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు డూ ఇస్ యాక్సెప్ట్ ఇట్. అందరిలో లోపాలు ఉంటాయండి, కానీ మనం దాన్ని అంగీకరించకుండా ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో, దేవుడు మన జీవితంలో చేయాల్సిన కార్యాలు సరిగ్గా జరగకపోవచ్చు. దేని పట్ల అయితే నీకు ఆ యొక్క లోపం ఉందో నువ్వు దాన్ని సరిగ్గా వాడలేకపోవచ్చు. కానీ ఈరోజు నువ్వు దానిని లాభకరముగా వాడుకోవాలంటే, దానిని నువ్వు నీ యొక్క జీవితంలో ముందడుగు వేయకుండా నిన్ను వెనక్కి తీసుకెళ్లకుండా ఉండాలి అంటే ఆ యొక్క లోపాన్ని ముందుగా నువ్వు ఓన్ చేసుకోవాలి, దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. అవును, నేను అంగీకరిస్తున్నాను, నాకు ఈ యొక్క లోపం ఉంది, నాకు ఈ యొక్క యుద్ధం ఉంది, నా యొక్క లిమిటేషన్, ఈ యొక్క బంధకము, ఈ యొక్క ఆలోచన నన్ను వెనక్కి తీసుకెళ్తుందని ముందుగా మనం దాని పట్ల అంగీకరించాలి. మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో దానికి మన పైన ఉన్న ఆ యొక్క పవర్, ఆ యొక్క కంట్రోల్ అది కోల్పోతుంది. A lot of time our limitation, our flaws control us. అరే దాని పట్లే మీరు మీ యొక్క డిసిషన్స్ అన్నీ కూడా దాని పట్లే చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడడానికి మీకు అవకాశం ఇచ్చారనుకోండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ స్పీక్. కానీ అయ్యయ్యో నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదే, నేను మాట్లాడను అని వెనక్కి అడుగు వేసేస్తూ ఉంటాం. ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు లీడ్ అ టీమ్, అమ్మో నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీ లేదేమో అని చెప్పి వెనకడుగు వేసేసుకుంటూ ఉంటాము. అ లాట్ ఆఫ్ టైమ్ వీ లీవ్ ది ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ అవర్ లిమిటేషన్స్ ఇన్ అవర్ మైండ్ కదండి. కానీ ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు దాని పట్ల బాధ్యత వహిస్తావో, అది నీ పైన ఉన్న కంట్రోల్ అది కోల్పోతుంది. వెన్ యూ నో ఇట్ నో లాంగర్ కెన్ కంట్రోల్ యూ, రైట్? వెన్ యూ నో అబౌట్ ఇట్, ఇట్ కెన్ నాట్ కంట్రోల్ యూ. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, మనని ఆ యొక్క కంట్రోల్ని మనం బ్రేక్ చేయాలి. ఎప్పుడు కూడా మన యొక్క లోపము మన శత్రువు కాదు. మనం దానిని ప్రపంచానికి ఎలా చూపిస్తామో అదే మన శత్రువు. నీ లోపం నీ శత్రువు కాదు. నువ్వు దానిని ఎలాగైతే లోకానికి చూపిస్తావో, అయ్యయ్యో ఇది, అయ్యయ్యో అది అని మనం ఎలాగైతే దాన్ని లోకానికి చూపిస్తామో అదే మనకి శత్రువుగా మారుతుంది. యూ నీడ్ టు ఫ్లిప్ ద స్క్రిప్ట్. అది ఎలాగైతే నీ యొక్క ఆలోచనలో ఉందో దాన్ని నువ్వు ఈరోజు మార్చాలి. ఆమెన్. అందరూ చెప్పండి, పరిస్థితిని తిరిగి రాద్దామని, ఆలోచనని తిరిగి రాద్దామని చెప్పండి. ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనను నువ్వు తిరిగి రాస్తావో, వెన్ యూ ఫ్లిప్ ద స్క్రిప్ట్, ఇప్పుడు వరకు ఏదో కథ చెప్పుకున్నావు, ఇప్పుడు వరకు దీనివల్ల నా జీవితం ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అని రాసుకున్నావేమో, ఇప్పటి నుంచి దానిని మార్చాలి. ఆమెన్. వెన్ యూ అగ్రీ టు ఇట్, వెన్ యూ ఓన్ ఇట్, యూ విల్ స్టార్ట్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ లైఫ్. వెన్ యూ రిమూవ్ ఇట్, వెన్ యూ ఓన్ ఇట్, అది నీకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఆమెన్. రెండో విషయం ఏంటి అంటే, దాని నుండి విజయవంతంగా బయటపడండి. ఆమెన్. యూ నీడ్ టు రైజ్ ఫ్రమ్ ఇట్. You need to rise from your limitation, from your thought, from whatever is holding you back. దానిని నువ్వు అధిగమించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క లోపము, ప్రతి ఒక్క యుద్ధము, ప్రతి ఒక్క ఆటంకము నీకేదో నేర్పించడానికే ఉంది. It is not to hold you back but to teach you something. ఏది ఉన్నా సరే నువ్వు దానిని అధిగమించగలిగే ఆ యొక్క నేర్పు అది నీకు ఇస్తూ ఉంటుంది. If there is something that you need, that is holding you back, learn from it. దాని నుంచి నువ్వు నేర్చుకోవాలి. It shows you the gap. It reveals some information to you. ఏదో ఒకటి నీకు చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు చాలా కోపం ఉందనుకోండి, ఈ కోపం వల్ల నేను ఏదైనా సాధించలేకపోతున్నాను అని అనుకోండి, అది నీకు when it shows it to you, you can work on it. ఆ యొక్క కోపాన్ని నువ్వు ఎలాగైతే సరి చేసుకోవాలో, సరైన రీతిలో పెట్టాలో, అందరికీ అర్థమైన రీతిలో పెట్టాలో ఆ యొక్క జ్ఞానము నీకు వస్తూ ఉంటుంది. ఆమెన్.
వెన్ యూ ఓన్ ఇట్ అండ్ వెన్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. అందరూ చెప్పండి, లెర్న్ ఫ్రమ్ ఇట్. మన హృదయము ముందుగా, మన ఆలోచన, మన యొక్క మనసు నేర్చుకునే మనసుగా ఉండాలి. ఆమెన్. యూ నీడ్ టు బీ రెడీ టు లెర్న్ బికాజ్ ఇట్ ఈస్ టీచింగ్ యూ సంథింగ్. ఇఫ్ యూ హ్యావ్ అ లిమిటేషన్ ఇన్ యువర్ లైఫ్, it is teaching you something. If you have a bondage in your life, it is teaching you something and you need to learn from it. Amen. పక్కవారికి చెప్పండి, learn from it అని చెప్పండి. మన యొక్క చుట్టుపక్క ఉన్న ప్రపంచము ఎప్పుడు కూడా ఈ లోపం వల్ల నీ కథ సమాప్తం అని అంటూ ఉంటుంది. ఈ లోపం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని అంటూ ఉంటుంది. ఈ లోపం వల్ల నువ్వు గొప్పగా సాధించలేవు అని అంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, అక్కడి నుంచే నా యొక్క కార్యము ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు. Amen. When the enemy says this is it, it is finished, God says this is where I begin. ఎప్పుడు కూడా మనం ఇదే అంతము, ఈ లోపం వల్ల నేను ఇంక ముందడుగు వెయ్యలేను అని ఎక్కడైతే నువ్వు నిరుత్సాహపడతావో, దేవుడు ఈరోజు నువ్వు చెప్తున్నారు మీతో, ఈ క్షణము నుంచే, ఆ స్థానము నుంచే నా యొక్క కార్యం ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఫస్ట్ ఓన్ ఇట్. అందరూ చెప్పండి, ఓన్ ఇట్. ముందుగా దానిని మీరు అంగీకరించాలి, బాధ్యత వహించాలి, దానిని అధిగమించే ఆలోచన మీలో ఉండాలి. Amen. When you have that thought in your life, God will start working in your life. Amen. మా యొక్క స్కూల్లో కూడా నేను చాలా ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాను. మాది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి చాలామంది చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి, అక్కడ నుంచి పిల్లలు అక్కడ స్కూల్లో చదవడానికి రావాలని చాలా ఆశిస్తూ ఉంటారు. కానీ వారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. ఎందుకంటే మేము కొన్ని ఎంట్రన్స్ టెస్ట్ తీసుకుంటూ ఉంటాము. సో దే కెన్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు. అయినా సరే ఎవరైతే బాగా చదువుతున్నారో కొంతమంది మేము తీసుకుంటాం స్కూల్లో, బికాజ్ వీ నో దట్ దే కెన్ ఇంప్రూవ్. సో అలాంటి వ్యక్తులు, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్లో కానీ, ఫస్ట్ ఫ్యూ మంత్స్లో కానీ ఏమైనా అడిగితే భయపడిపోతారు. అమ్మో, నేను తెలుగులో నేను చెప్పలేను, ఇంగ్లీష్లో నేను మాట్లాడలేను, ఏం చేయాలి, నేను ఎక్కడన్నా దాక్కుంటానని క్లాస్లో వెళ్తే తలదించుకునే ఉంటారు, ఎక్కడ అడిగేస్తాము అని. కానీ అక్కడున్న టీచర్స్ వాళ్ళపైన వారిని వదిలిపెట్టలేదు, ప్రిన్సిపల్ వదిలిపెట్టలేదు. ఆ యొక్క పిల్లల్ని ఎప్పటికప్పుడు ఆ యొక్క వీక్నెస్ నుంచి బయటికి రావడానికి వాళ్ళని ట్రైన్ చేస్తూ, ఇప్పుడు ఆ పిల్లలు ఎంతో ధైర్యముగా ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాజ్ వాట్ దే డిడ్, దే ఓవర్కేమ్ ద ఫియర్. ఆ యొక్క భయాన్ని వాళ్ళు అధిగమించారు. ఆమెన్. ఎప్పుడు కూడా మనం చెయ్యలేము అని మనం వెనకడుగు వేస్తే అక్కడే ఉండిపోతాం. ఎప్పుడైనా సరే నేను దీన్ని అధిగమించగలను అన్న ఒక ఆలోచన మనలో రాగానే దానివైపు మనం పనిచేయడం మొదలు పెడతాం. ఇఫ్ ద స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ థాట్ దట్ దిస్ ఇస్ మై స్టోరీ అని అనుకొని ఉంటే అక్కడే ఉండేవారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ కథ నాది కాదు, నేను దీన్ని మారుస్తాను అని చెప్పి దాని పట్ల వారు పనిచేయడం మొదలుపెట్టారు. ఆమెన్. అది వారి లోపం ఏదైతే ఉందో అది వారి బలముగా మారింది. ఆమెన్. You can turn your limitation into your strength only if you decide. Amen. ఎప్పుడండి మీరు దాని పట్ల బాధ్యత తీసుకుంటే. పక్కవారికి చెప్పండి, బాధ్యత తీసుకోండి అని చెప్పండి. Amen. It is something that we need to always remember. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి, దాని పట్ల నీ వైపు ఆలోచన కానీ నీకు ఉద్దేశం కానీ ఇవ్వరు. నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, నీకు ఇంగ్లీష్ వచ్చా, తెలుగు వచ్చా, ఆ యొక్క విషయాలు బట్టి కాదు, కానీ నీ యొక్క మనసు ఎలా ఉంది, నువ్వు ఎలా నీ యొక్క మనసుని ఎలా స్థిరపరచుకుంటున్నావు, సిద్ధపరచుకుంటున్నావు అన్న దాన్ని బట్టే దేవుడు మన యొక్క జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉంటారు. ఆమెన్. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్తారా? కొన్నిసార్లు ఏమవుతుందంటే, అహంకారము వల్ల మన యొక్క ఆశీర్వాదాలను మనం దూరపరుచుకుంటాం. చాలాసార్లు మనలో ఈ లోపం ఉందని మనకి తెలుసు, కానీ ఆ యొక్క అహంకారం వల్ల నేను మారను, నేను ఇంతే అని అనుకున్న వారు వారి యొక్క జీవితాల నుంచి ఆ ఆశీర్వాదాలను కూడా దూరపరుచుకుంటూ ఉంటారు. మనలో చాలామంది చాలా సిచ్యువేషన్స్లో అది చేస్తూనే ఉంటాం. వి గెట్ డిఫెన్సివ్ అబౌట్ అవర్ లిమిటేషన్స్. వాట్, ఎవరైనా వచ్చి అబ్బా నీకు చాలా కోపం ఎక్కువ అని అంటే, నాకేం లేదు, నేను ఇంతే, ఉంటే ఉండు లేకపోతే లేదని చెప్పి మనం పంపించేస్తూ ఉంటాం. అలా చాలా మంచి సంబంధాల నుంచి దూరపడుతూ ఉంటాము, చాలా విషయాల నుంచి, ఉద్యోగాల నుంచి, లేకపోతే ఆశీర్వాదాల నుంచి దూరపరచబడుతూ ఉంటాం. Arrogance kills your blessings. God cannot work where arrogance is. అహంకారం ఉన్న దగ్గర దేవుడు పని చేయలేరు. అహంకారం ఉన్న దగ్గర దేవుడి యొక్క కార్యము జరగడం కష్టము.
ఎప్పుడైతే నీ యొక్క లోపాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి దేవునికి నువ్వు సమర్పించుకుంటావో, ఆ యొక్క అహంకారాన్ని నువ్వు విరగొడతావో, దేవుని యొక్క కార్యం అక్కడ జరగడానికి సాధ్యమవుతూ ఉంటుంది. ఆమెన్. మూడో విషయం ఏంటి అంటే ఇతరులకి సాక్ష్యమై ఉండటం. మన జీవితంలో ఏదో అధిగమించామండి, దేవుని యొక్క కృప వల్ల మనం అధిగమించాము, మన యొక్క ఆలోచన వల్ల, శక్తి వల్ల మనం దాన్ని అధిగమించాము. కానీ మనం ఏం చేస్తాము? దాన్ని మనం కప్పిపెట్టి ఉంచితే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. యు నీడ్ టు బీ అన్ ఎగ్జాంపుల్, అ టెస్టిమనీ టు అదర్స్. సాక్ష్యమై ఉండాలి నువ్వు. నీ జీవితంలో నువ్వు ఎన్నో అధిగమించి ఉండొచ్చు, ఎన్నో యుద్ధాల్ని నువ్వు గెలిచి ఉండొచ్చు. ఆ యొక్క యుద్ధాల్ని నువ్వు సాక్ష్యముగా పక్కవారికి చెప్పకపోతే అది ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రాబబ్లీ యోర్ టెస్టిమనీ ఈజ్ గోయింగ్ టు బీ దేర్ ఫ్యూల్. నీ యొక్క సాక్ష్యము వారికి ఆయుధముగా ఉంటుందేమో వారి యొక్క జీవితాల్లో యుద్ధాలను గెలవడానికి. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని సాక్షులుగా ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు. హీ వాంట్స్ us to be testimonies in his kingdom. చాలాసార్లు మనం ఆ యొక్క సాక్ష్యం చెప్పడానికి భయపడుతూ ఉంటాం, లేకపోతే సిగ్గుపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క కార్యాలు చెప్పడానికి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ఆమెన్. ఏమై ఉండాలండి? సాక్ష్యమే ఉండాలి. పక్క వారికి చెప్పండి, సాక్ష్యమై ఉండాలని చెప్పండి. బైబిల్లో మనం చూసినట్టయితే గిదియోను ఏం చేశాడండి? దాక్కొని ఉన్నాడు. నేను అందరికంట వీకెస్ట్ పర్సన్, నాకు ఎటువంటి శక్తి లేదు, ఏ ఆలోచన లేదు అని భయపడి ఒక గదిలో ఉంటూ ఉంటాడు. కానీ దేవుడు అక్కడికి వచ్చి ఆయన కథ మార్చాడు. ఆమెన్. హీ యూజ్ ద వీకెస్ట్ టు బికమ్ ద స్ట్రాంగెస్ట్. ఆ యొక్క బలహీనమైన వ్యక్తిని తీసుకొని బలమైన వ్యక్తిగా మార్చగలిగాడు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ టు బీ రెడీ. అందరూ చెప్పండి, బీ రెడీ. బై హార్ట్, బై మైండ్ యూ నీడ్ టు బీ రెడీ. బలముగా మార్చబడ్డానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. ఆమెన్. మన యొక్క జీవితంలో ఏదైతే ఆ యొక్క లిమిటేషన్ ఉందో దాన్ని విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. ఆర్ యు రెడీ టు బ్రేక్ యువర్ లిమిటేషన్ టుడే? ఇఫ్ యు ఆర్, లెట్ మీ హియర్ లౌడ్ ఆమెన్. ఇంకొంచెం బలంగా. ఎవరైతే బలంగా చెప్తారో ఈరోజు వారి జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి. ఎవరైతే ఇంకా బలంగా చెప్తారో దేవుడు ఆయన యొక్క కార్యము ఈరోజు మీ జీవితంలో చేయబోతున్నారు. ప్రతి ఒక్క అడ్డును తీయబోతున్నారు, ప్రతి ఒక్క బంధకాన్ని తీయబోతున్నారు, ప్రతి ఒక్క లోపాన్ని మీకు లాభముగా చేయబోతున్నారు. ఆమెన్. మీ యొక్క లోపము మీ యొక్క పరిచర్య అయి ఉండొచ్చు. మీ యొక్క లోపము ఇతరులకి సాక్ష్యముగా బలముగా మారుతూ ఉంటుంది. మీ యొక్క లోపాన్ని ఏదైనా ఉన్నా సరే దానిని ఈరోజు దేవుడు లాభముగా మార్చబోతున్నారు. దట్ క్యాన్ బి యువర్ అసైన్మెంట్. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు లోపాన్ని ఇచ్చారు అంటే అది ఇతరులకి సాక్ష్యముగా వాడడానికేమో, ఇతరులకి ఇంకా బలము తీసుకురావడానికేమో అని మీరు నమ్మాలి. దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ బైబిల్లో మనం చూసినట్టయితే ఎవ్వరు కూడా దేవుని యొక్క ఉద్దేశం చేయడానికి దేవుడు ప్రత్యక్షం అవగానే రెడీగా లేరండి. కానీ వారు ముందడుగు వేశారు, ఆ యొక్క పనిని చేయటానికి సిద్ధపడ్డారు. యు నీడ్ టు బీ రెడీ టుడే. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం ఎప్పుడు కూడా నీలో ఈ లోపం ఉంది, నువ్వు ఇది చెయ్యలేవు అని చెప్పడానికే మన చుట్టుపక్కల ఉంటారు. మా ఫ్రెండ్తో నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు చిన్నగా ఏదో క్యాజువల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు, సీరియస్గా కాదు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు నాకు ఇలా తలనొప్పి వస్తుంది అనగానే వెంటనే తను ఏం చెప్పాడంటే, అరే నీకు ఎప్పుడు తలనొప్పే ఉంటుంది, నీకు ఎప్పుడు ఈ సైనస్ ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒకటి అంటూనే ఉంటావు అనగానే వెంటనే నా మనసు ఏమైందంటే నిజమే కదా, నాకు ఎప్పుడు అనారోగ్యంగా ఉంటుందా అని ఆలోచన వచ్చే లోపలే నువ్వు ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటావు అని అనగానే వెంటనే నేను నా యొక్క ఆలోచన ఆపుకొని, యునో వాట్, నేను చాలా సాధించాను నా జీవితంలో. నా యొక్క ఫ్యామిలీలో నేను ఫస్ట్ పర్సన్, నేను ఎంబీఏ చేసిన వ్యక్తిని, నేను ఫస్ట్ పర్సన్ మంచి ఎంఎన్సీలో నేను చదువుకున్నాను, నేను ఒక బిజినెస్, నా యొక్క డబ్బులతో నేను స్టార్ట్ చేశాను. కాలేజ్లో ఐ వాజ్ ద బెస్ట్ హెచ్ఆర్ స్టూడెంట్ అని నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. నేను పెళ్లి చేసుకున్న నాకు తెలియని ఆ యొక్క విశ్వాసంలో నేను అడుగు పెట్టాను. విశ్వాసంలో అడుగు పెట్టడమే కాకుండా నేను దేవుని యొక్క వాక్యము చెప్పే ఆ యొక్క జ్ఞానము దేవుడు నాకు ఇచ్చారు. అంతేకాకుండా ఎంతో మందికి నేను ఆశీర్వాదకరంగా కూడా ఉన్నాను. నా యొక్క వీడియోస్ ఎన్నో వ్యూస్ వచ్చాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళాయి. చాలా మంది నాకు మెసేజెస్, పాస్టర్స్ కూడా నాకు మెసేజెస్ పెట్టారు, సిస్టర్ మీ యొక్క వాక్యం విని మేము చాలా బలపడ్డామని చెప్పారు. నా యొక్క జీవితంలో నేను ఎన్నో సాధించాను, ఆ బలహీనత వల్లే, ఆ అనారోగ్యం వల్లే నేను సాధించాను. నువ్వు అంత బలంగా ఉన్నావు కదా, నువ్వేం చేసావని అడిగా. ఎండ్ ఆఫ్ కాన్వర్సేషన్. ఇంకా మాటలు లేవు.
చాలాసార్లు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం ఏదైతే లోపం ఉందో, ఏదైతే బలహీనత ఉందో అదే గుర్తు చేయాలనుకుంటారు. వెంటనే మీ రెజ్యూమే ఓపెన్ చేసి చెప్పండి మీరు ఏం సాధించారో, ఆ కాన్వర్జేషన్ ఆగిపోతుంది. చాలాసార్లు మనము మన యొక్క రెజ్యూమేస్ అందరూ చేసుకొని ఉంటారు కదా, ఎప్పుడైనా నువ్వేం సాధించలేదు అని అనుకుంటావేమో, ఆ టైంలో ఆ రెజ్యూమే ఓపెన్ చేసి చూడు ఏం సాధించావు నీకు తెలుస్తుంది. ఆమేన్. You are the best. God has given you the best. Never think that God has left you. ఆ యొక్క limitation is going to become your strength. Amen. నాలో ఆ లోపం ఉందేమో, కానీ I didn't wanted that to come into my mind because I know what I have achieved. ఇప్పుడు కూడా చాలాసార్లు చాలామంది మీరు నా బర్త్డేకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది విన్నట్టు ఉండుంటారు. వచ్చిన వారందరూ కూడా ఆశ్రిత ఎంత తక్కువ సమయంలో ఇంత బాగా నేర్చుకోవడం, ఇంత బాగా మాట్లాడడం, ఇట్ ఈస్ రియల్లీ గుడ్, ఇట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్ అని అంటూ ఉంటారు. ఇప్పటికి కూడా సర్ప్రైజ్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే వారు నన్ను చూసినప్పుడు నా గురించి ఒకటి ఆలోచన పెట్టేసుకున్నారు. దే థాట్ దట్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఇట్. దే థాట్ దట్ ఐ కెన్ నాట్ మినిస్టర్. నేను పరిచర్యలో కానీ లేకపోతే మా యొక్క భర్తతో కానీ నేను సమానముగా నుంచొని లేకపోతే ఆయనకి సహాయముగా ఉండలేను అని అనుకున్నారేమో. అందుకే ఇంకా ఆశ్చర్యపోతున్నారు. కానీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నప్పుడు ప్రతిసారి కూడా నాకు చాలా ఆనందం వేస్తుంది. డోంట్ యూ ఫీల్ హ్యాపీ టు బ్రేక్ సమ్వన్స్ మైండ్ సెట్? ఆమెన్. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు ఏం చేసినా సరే, వారు ఏదో ఆలోచనలో నీ గురించి ఆలోచన ఉంటారు, కానీ దేవుడు ఈరోజు ఆ యొక్క కథని మార్చబోతున్నారు. నీ కథని నువ్వు ఎలా చెప్తున్నావు అనేది నీ చేతిలో ఉంది. ఆర్ యు షోయింగ్ యువర్ లిమిటేషన్ యాజ్ యువర్ వీక్నెస్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్? దాని నుంచి నువ్వు అధిగమించి బలముగా నువ్వు దాన్ని వాడగలుగుతున్నావా, లేదా అది నీ బలహీనతని ఇంకా గిడియోన్లాగా ఆ యొక్క రూమ్లో ఉండిపోతున్నావా? చేంజ్ యువర్ స్టోరీ టుడే. ఇందాక మనం పాట పాడాం కదండి, ఏమైనా చేయగలవు, గట్టిగా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలిగే దేవుడు మనతో ఉంటే మనకెందుకు భయం? ఆమెన్. అందరం నుంచుందామా? ఈరోజు మనం ప్రార్థన చేద్దామా? దేవా, నా యొక్క బలహీనతల్ని తండ్రి దేవా ఇంకా నేను బంధకముగా నేను ఉంచకుండా దాన్ని బలముగా మార్చాలని ఆశిస్తున్నాను తండ్రి. దానికి కావలసిన బలము, శక్తిని నాకు దయచేయమని ఈరోజు ప్రార్థన చేద్దామా? ఈరోజు మీ మనసులో ఏదైతే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుందో ఆ యొక్క బలహీనతని మీ ముందు పెట్టండి. ఆ యొక్క గొలియాతును మీ ముందు పెట్టండి. ఈరోజు దేవుడు దాన్ని విరగ్గొట్టబోతున్నారు. బ్రేక్ యువర్ లిమిటేషన్ టుడే. ఏ ఆలోచన అయితే నిన్ను వెనక్కి తీసుకెళ్తుందో, ఏ ఆలోచన అయితే నిన్ను బాధ పెడుతుందో, ఏ ఆలోచన అయితే నిన్ను సాధించలేవు అని ప్రతిసారి గుర్తు చేస్తుందో, ఏ వ్యక్తులైతే నిన్ను వెనక్కి తీసుకెళ్తున్నారో వాటిని మీ ఎదురుగుండా పెట్టండి. దేవుడు ఈరోజు దాన్ని విరగ్గొట్టబోతున్నారు. God will break each and every bondage today. God will break every limitation today. ప్రతి ఒక్క అభద్రతా భావాన్ని, ప్రతి ఒక్క నష్టం కలిగించే ఆలోచనని, ప్రతి ఒక్క లిమిటేషన్ని దేవుడు ఈరోజు విరగ్గొట్టబోతున్నారు. సరెండర్ ఇట్ టు గాడ్ టుడే. దేవుడు ఆ యొక్క కథని ఈరోజు మార్చబోతున్నారు. ఏదైతే లోపమని నువ్వు బాధపడుతున్నావో అదే నీ సాక్ష్యం కాబోతుంది. ఏదైతే లోపమని నువ్వు బాధపడుతున్నావో అదే నీ బలము కాబోతుంది. ఏదైతే నష్టమని నువ్వు అనుకుంటున్నావో అదే నీకు లాభముగా మారబోతుంది. ఏం చేయాలంటే ముందుగా నువ్వు దాన్ని అంగీకరించాలి, దాని పట్ల బాధ్యత వహించాలి, దాని నుంచి అధిగమించాలి. దేవా, ఈరోజు మేమందరం తండ్రి దేవా కూడి దేవా మీ యొక్క సన్నిధిలో తండ్రి మా యొక్క బలహీనతల్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మా యొక్క అభద్రతా భావాన్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా యొక్క లోపాలని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవా, బలముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాము. మా యొక్క మనసుల్ని బలపరచండి, మా యొక్క ఆలోచనల్ని బలపరచండి, మా యొక్క నోటి వాక్కుని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మీ యొక్క రాజ్యంలో బలమైన సాక్షులుగా మమ్మల్ని నిలపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇతరులకి గొప్ప ఉదాహరణగా ఉండే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గిదియోను వలె భయపడకుండా తండ్రి దేవా ముందడుగు వేసే ఆ యొక్క శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు తండ్రి మా జీవితాల్లో మీ యొక్క కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వి సరెండర్ ఆర్ ఎవ్రీ లిమిటేషన్ ఆఫ్ ఫాదర్, ఎవ్రీ థాట్, ఎవ్రీ ఫియర్ టుడే ఆఫ్ ఫాదర్.
తండ్రి దీవించుము, ఆశీర్వదించుము దేవా. ఎవరైతే తండ్రి దేవా ఇక్కడ వారి యొక్క బలహీనతలు మీకు సమర్పించుకున్నారో వారి జీవితంలో మీరు బలమైన కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ రోజు నుంచి తండ్రి, ఈ క్షణము నుంచి తండ్రి దేవా ఎటువంటి భయము లేకుండా ధైర్యముగా వారి యొక్క లోపాలతో తండ్రి దేవా ధైర్యముగా వారు ముందడుగు వేసే ఆ యొక్క మనసుని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుము తండ్రి దేవా. ఎవరైతే ఇక్కడ తండ్రి దేవా ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము, ప్రతి ఒక్కరిని తండ్రి దేవా దీవించుము, ఇస్తున్న హస్తాన్ని దీవించండి. వారి యొక్క జీవితంలో తండ్రి మీ యొక్క శాంతి, సమాధానము, సమృద్ధిని తండ్రి బహుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అలాగే మేము వాక్యం వినడానికి సిద్ధపరుస్తుండగా తండ్రి దేవా మమ్మల్ని ఇంకా తండ్రి దేవా లోతుగా మీ యొక్క వాక్యంలో నిలపమని, బలపరచమని, శుద్ధీకరించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో కలిసి అందరం కూడా ఒకేసారి ఏకస్వరంతో చెప్దాము. ఆమెన్, ఆమెన్.